ఈ బైబిల్ పట్టణమును యేసు నామములో సమర్పించి తండ్రికి మహిమ ఘనత ప్రభావముని ఆరోగిస్తూ అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాన్ను మొత్తానికి యేసు నామములో తీసివేసి తండ్రికే మహిమ కలుగునట్టుగా యేసయ్య నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. యెషయా 53, ఇంగ్లీష్లో ఐసియా అంటాము, తెలుగులో యెషయా అనాలి. యెషయా 53 ఇది 3వ వారం. ఈరోజు ద వైస్ సర్వెంట్. ఈరోజు అన్ని ద వైస్ సర్వెంట్. ద వైస్ సర్వెంట్ అంటే తెలుగులో ఏం చెప్పొచ్చు? సర్వెంట్ అంటే సేవకుడు. వైస్ అంటే తెలుగులో తెలివైన సేవకుడు. తెలివైన సేవకుడు కరెక్టే. ఇంకా ఆప్టైన పదానికి వెళ్ళండి. జ్ఞానము గల సేవకుడు. జ్ఞానము కలిగిన సేవకుడు, అది కూడా కరెక్టే. ఇంకెవరైనా చెప్పగలరా? బుద్ధిగల సేవకుడు. బుద్ధిగల సేవకుడు. సో మన దృష్టిలో బుద్ధి, జ్ఞానం, తెలివి అన్నీ ఒకటే కదా. వివేకము గల సేవకుడు. వివేకము గల సేవకుడు. అన్ని నమ్మకమైన దాసుడు. నమ్మకమైన దాసుడు. సరే, ఇది ఎక్కడైనా వచనంలో వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్గా పట్టుకుందాం. బైబిల్ చెప్పేది కరెక్ట్గా ఉంటుంది కదా, అక్కడ పట్టుకుందాం. సరే, ఇప్పుడు యెషయా 53 ఈరోజు మన తెలివి గల సేవకుడు, జ్ఞానం కలిగిన సేవకుడు, వివేకం కలిగిన సేవకుడు, ఇంకోటి ఏదో చెప్పారు, బుద్ధిగల సేవకుడు. ఓకే. యెషయా 53 వచ్చేసి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, సొటీరియాలజీ అని చెప్పేసి. సొటీరియాలజీ ఇంతవరకు వినబడి ఉండరు. ఇది ద స్టడీ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ గురించి ఎవరన్నా తెలుసుకోవాలి అని దాని సంబంధించిన దాని గురించి ధ్యానం చేస్తే, చదివితే దానికి పేరు, రక్షణ గురించి తెలుసుకోవాలని చదివి ఆ చదువు పేరు సొటీరియాలజీ. ఇప్పుడు సైకాలజీ, ఆలజీ, ఈలజీ, చాలా లజీలు ఉన్నాయి కదా, బయాలజీ ఉన్నాయి కదా, అలాగే సొటీరియాలజీ. ఇది యెషయా 53 ఈ అధ్యాయం వచ్చేసి రక్షణకి సంబంధించిన అన్ని విధానమైన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేది యెషయా 53. నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను, స్క్రీన్ని చూడకండి, మాటలు వినండి. ఓ 2-3 ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అంటే, ఇప్పుడు మన అందరూ పాపులు అని మనం ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అందరు కూడా ఒక్కరు తప్పలా అందరు కూడా వాళ్ళు మన సొంత దారిలో వెళ్ళిపోయి దేవుని దూరమయ్యి దేవుని మహిమను కోల్పోయామని చెప్పేసి వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, అందరు వెళ్ళిపోయారు మీరు అని. అంటే ఇప్పుడు అందరూ పాపం చేసిన దాని కింద లెక్క. అంటే దానికి అర్థం ఏంటంటే, మన జీవితంలో మనం ఏమి చేయలేదంటే, దేవుడు ఏ నిమిత్తం కోసం ఈ సృష్టిలో మానవులను పెట్టారో ఆ పని ఒక్కడు కూడా చేయలేదని అర్థం. దేవుని దృష్టి ప్రకారం దేవుడు ఎందుకు మానవుని సృష్టిలో పెట్టాడో అది ఒక్కడు కూడా చేయలేదు అని అర్థం. మరి ఈ మొత్తం ఈ మానవ కులమును మొత్తానికి, మానవులందరినీ బాగా అర్థం చేసుకుంటే, వీళ్ళ పాపములన్నీ అంత స్ట్రాంగ్గా, కరెక్ట్గా, ఈ పాపం చేసిన వాళ్ళందరూ, మీరు నేను, మన అందరికీ మన పైన ఏమి రాకుండా, ఏ నాశనం రాకుండా ఆలోచన చేయండి. అలా ఒక రక్షణని ఇవ్వాలి అంటే అది అంత ఈజీ కార్యమా, తేలికైన కార్యమా? ఆలోచన చేయండి. ఇది మొదటి ప్రశ్న.
రెండవది ప్రశ్న వచ్చేసి, పోనీ అలా మనం చేసిన పాపములకు అతిక్రమములకు ఒకవేళ మనం ఏదన్నా పరిహారం, ఈరోజు పాడుకున్నాం కదా, యేసే నా పరిహారి. ఇప్పుడు అలాంటి పరిహారం ఏదన్నా ఉందా? ఆ పరిహారం ఎలా ఉండాలి? ఒక్కసారే ఇవ్వాలి, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరంలా. అలాంటి పరిహారం ఏముంది? ప్రశ్న కదా. అలా ఒక్కసారి ఆ పరిహారం చేసేస్తే ఇంకా మన పాపుల కింద లెక్క లేదు అన్నట్టు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాము అన్నట్టు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఎన్ని బలులు ఏమేమి ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేల్ జనాంగముకు పిలిచిపెట్టి, ఈ తప్పు చేసావా, దానికి పరిహారం ఇది, ఇది చేసావా, ఇది చేసావా, తీసుకురా, ఆ జంతువుని తీసుకురా, ఆ పక్షిని తీసుకురా, ఆ పిండి తీసుకురా, ఇన్ని చేసావా, ఇన్ని కలిపి తీసుకురా. దేవుడు ఎందుకు చెప్పారు? ఎందుకంటే ప్రతి పాపముగా ప్రతిసారి బలి ఇవ్వాల్సిందే. అలా ఉండింది పోయి ఏమైంది? ఇప్పుడు ఒక్కసారి బలి ఇస్తే ఇంతమంది మానవులు ఏ పాపం లేనిగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారంటే సాధ్యమా? ఇది రెండవ ప్రశ్న. మూడవది ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మూడవ ప్రశ్న, ఇంతమంది కోటాను కోట్ల మంది పాపములను ఒక వ్యక్తి పైన వేస్తే ఆ వ్యక్తి పాపి అవుతాడా లేదా? అవుతాడా అవడా? మరి ఇంతమంది పాపములను ఒక వ్యక్తి పైన వేసిన తర్వాత కూడా ఆయన పైన పాపం లేకుండా ఆయన నీతిమంతుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయన నీతిమంతుడు అంటే ఆయన పాపం చేయలేదని నీతిమంతుడు అని చెప్పొచ్చు. మరి ఇంతమంది మానవుల పాపమును మొత్తాన్ని ఆయన పైన మోపిన తర్వాత ఆయన పాపే కదా. తండ్రి ఎందుకు ముఖం తిప్పుకున్నాడు? సిలువలో యేసయ్య ఉండేటప్పుడు ఆ పాపం ఆయన పైన మోపబడింది. ప్రశ్న కదా. ఇలాంటి ప్రశ్నలుగా అన్నిటి, ఇంత పాపం ఆయన పైన వేసుకుని కూడా మరలా ఆయన నీతిమంతుగానే ఉన్నాడు. ఎలా సాధ్యమా? ఇవన్నిటికీ దీని గురించి చదవడమే సోటీరియాలజీ. అర్థమైందా? ఇవన్నీ దేని గురించి? రక్షణ గురించి. ఇవన్నిటికీ సమాధానం ఇచ్చేది ఐసయ్య 53 అనే ప్రవచనం. ఐసయ్య 53లో చెప్పిన ప్రకారం ప్రవచనం. ఎంత గొప్ప అధ్యాయం ఇది చూసారా? ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రశ్నలకు అన్నిటికీ కూడా జవాబు ఇచ్చే ఒక అధ్యాయంగా యెషయా 53 ఉంది. ఓకే, దీని ఆన్సర్ ఏంటి? ఇప్పుడు పాపములు అన్నీ ఉన్నాయి. పాపములకు సంబంధించి మనకి డౌట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకు చెప్పండి? నా జీవితానికి నేనేంటి, సంఘం ఎత్తబడేటప్పుడు నేను ఎక్కడెత్తబడతాన డౌట్ అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అన్ని చేశాం. ఆ పాపం సంబంధించిన డిలమా, డౌట్స్, సందేహాలు అందరి ఉన్నాయి. మరి దానికి ఆన్సర్ ఒక్కటే. ఆన్సర్ ఏంటి? పీనల్ సబ్స్టిట్యూషన్. అంటే మన రావాల్సిన శిక్షను ఇంకోరు తీసుకుంటే మనం ఏమవుతున్నాం? తప్పించుకుంటున్నాం. అది దానికి ఆన్సర్ ఇచ్చే అధ్యాయం ఇది యెషయా 53. ఎవరు దాని ఆన్సర్ ఇచ్చేది? ఎవరు? యేసయ్య మరణం, యేసయ్య సమాధి, యేసయ్య పునరుద్ధానం, యేసయ్య ఆరోహణం. ఈ నాలుగు సమాధానం ఇచ్చింది. ఈ 4 మాట్లాడింది ఎక్కడంటే యెషయా 53. యెషయా 53లో అప్పుడే మాట్లాడబడింది. యేసయ్యనే మన రక్షకుడు, యేసయ్యనే మన మెస్సయ్య, యేసయ్యనే మన పరిహారి. మన స్థానములో మనకు రావాల్సిందని అన్నిటినీ యేసయ్య ఏం చేశాడు? ఆయన పైన వేసుకుని, మనకు రావాల్సిన శిక్షణ ఆయన, మన పాపములన్నీ ఆయన పైన వేసుకుని మనకు రావాల్సిన శిక్షణ అన్ని కూడా ఆయన్నే పొందాడు. అది ఇక్కడ జరిగింది. ఎందుకు అంటే యెహోవా దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. పాపములంటే అసహ్యించుకుంటాడు, అస్సలు పడదు. పాపం ఎడమవైపు అంటే యెహోవా దేవుడు ఉండేది కుడివైపు. తూర్పు పడమరకు ఎంత
దూరమో అలాంటి దూరం యెహోవా దేవునికి పాపమును. సో అలాంటి దేవుడు ఎవ్వరు పాపం చేసినా శిక్షిస్తాడు. అది ఎవ్వరైనా. సొంత కుమారుని వదిలిపెట్టాడా దేవుడు? వదిలిపెట్టలా. అది దేవుడు పాపం విషయంలో కాంప్రమైజ్ కాడు. అందుకనే ఇప్పుడు ఇంతమంది పాపములు అన్నీ యేసయ్య పైన మోపేటప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది? యేసయ్య పైన యేసయ్య పాపి అయ్యాడు. ఆ పాపికి శిక్ష విధించాలి. మరణమే శిక్ష. మరణశిక్ష విధించాడు తండ్రి యేసయ్యకు. అన్ని నిజమే. యేసయ్య తెలిసే పైనుంచి వచ్చాడు. యేసయ్య తెలిసే అన్ని చేశాడు. పరిచయం చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచకార్యం చేశాడు, మగత్ కార్యం చేశాడు, స్వస్థత కార్యములు చేశాడు. అన్నీ చేసిన, బోధ చేశాడు. అన్నీ చేసిన సిలువలో ఎక్కిన తర్వాత మన అతిక్రమం ద్వారా, మన పాపం ద్వారా అన్నీ ఆయన మీద మోపబడేప్పుడు యేసయ్య పాపి అయ్యాడు. ఏడలేదా? మన పాపములన్నీ అక్కడ వెళ్ళింది. పాపి అయ్యాడు కాబట్టి ఇప్పుడు శిక్ష తప్పదు. ఓకే, ఒకవేళ యేసయ్య అలా రాలేదు, మన పాపములను ఆయన పైన వేసుకుని సిలువ ఎక్కలేదు, శిక్ష ఎవరికి? ఎవరికి? మనకే. మన పాపములే కదా ఆయన పైన వేసుకుని ఆయన పాపి అయ్యాడు. ఇప్పుడు ఆయన ఆ స్థానములో ఆ పరిగారిగా మన అందరికీ, నాకు నీకు అందరికీ పరిగారిగా ఆయన లేదు అనేటప్పుడు ఎలా? ఆ శిక్ష మనకే కదా. ఇప్పుడు ఆ శిక్ష అక్కడ పడాల్సిందే. ఓకే, ఇది నా కుమారుడు. ఇతరుల పాపం, మానవుల పాపం అన్నిటినీ, సృష్టి మొత్తానికి ఉన్న పాపం అన్నిటినీ నా కుమారుడు తన పైన తీసుకున్నాడు అని తండ్రి వదలడా? శిక్షించడం మానడా? లేదే. ఎందుకు? తండ్రి ఎక్కడ పాపముగా కాంప్రమైజ్ కాడు. తన సొంత కుమారుని విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్కి తెలియలేంటి? తెలుగు పండిట్లు ఎవరైనా చెప్పగలరా? కాంప్రమైజ్ నేను నేర్చుకోవడానికి అడుగుతున్నా. మీకు తెలుసా అని చెక్ చేయలే. కాంప్రమైజ్ రాజీ పడటం సార్. గూగుల్ చెప్పిందా? ఇంత టైం తీసుకున్నారు. ఓకే, ఎవరో ఒకటి చెప్పారు. కరెక్ట్గానే ఉంది. అంటే నా మనసుకి కరెక్ట్గా అనిపించింది. రాజీ పడడం. దేవుడు రాజీ పడలా. తన సొంత కుమారుని విషయమైనా కానీ దేవుడు అస్సలు రాజీ పడలా. మరి యేసయ్య పాపి అయ్యాడు. పాపం మొత్తాన్ని ఆయన మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపి అయ్యాడు కాబట్టి శిక్ష వచ్చింది. అన్నీ మనకు తెలుసు. మరి యేసయ్య నీతిమంతుడు ఎలాగవుతాడు? ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా యేసయ్యను నీతిమంతుడే అంటున్నాం మనం. అంటున్నామా లేదా? చట్టబద్ధముగా యేసయ్య నీతిమంతుడే. అది ఎలాగని చూద్దాం. ఇవన్నీ వస్తుంటుంది. ఇవన్నిటికీ, ఈ పాపం సంబంధించిన అన్ని సందేహాలకి మనకి జవాబు ఇచ్చేది యెషయా 53 అనే ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఒక అధ్యాయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చెప్పేది, బైబిల్లో ఒక్క పుస్తకం కూడా లేకపోతే, ఒక్క అధ్యాయమే మొత్తం బైబిల్ అంటే, యేసయ్యను విశ్వసించి, యేసయ్య చేసిన శిలువ మరణంలో విశ్వసించి రక్షణ పొందడానికి ఒక్క అధ్యాయం చదివితే చాలు. అది యెషయా 53 అని చెప్పడానికి కారణమే అది. చివరిలో ఇప్పుడు మూడు ప్రశ్నలు వేసుకున్నాం కదా. ఈ పెద్ద పెద్ద ప్రశ్నలు రక్షణకు సంబంధించి. ఇది చివరిలో అంటే ఎప్పుడు? మన దాదాపు ఒక 20 సెషన్లు వెళ్తాయి. యెషయా 53 12 వచనంలే 20 సెషన్లు వెళ్తాయి. 20 సెషన్లలో చివరిలో మనది అన్నిటికీ మనకు ఆన్సర్, జవాబులు ఈ అధ్యాయం నుంచే మనకు వస్తాయన్నమాట. అన్ని తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక డౌట్. ఏది? మన అందరి పాపములను తీసుకుని యేసయ్య తీసుకుని, ఆయన పాపే కదా, మరి ఆయన ఎలాగ నీతిమంతుడిని అంటున్నామంటే 2 కొరింథీ 5:21 చదివితే మనకు తెలిసిపోద్ది. 2 కొరింథీ, ఇప్పుడు నేనేం చెప్పాను దాంట్లోనే ఉంది. 2 కొరింథీ 5:21. అది ఇచ్చేది కూడా డౌటే ఇస్తుంది. ఆ వచనం కూడా డౌటే ఇస్తుంది. అయినా చదువుతాం. 2 కొరింథీ 5:21 చదవండి.
ఎందుకనగా మనం ఆయన యందు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు. ఇక్కడ వినండి, పదాలు చాలా తెలుగులో సూపర్గా పెట్టారు ఈ వచనంలో. ఇంకోసారి చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు మనము ఆయన యందు. ఎవరి యందు? సరే, ఇంకా చదవండి, ఆన్సర్ ఉంది. దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆయన యందు, యేసు యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము ఆయనను ఎవరు ఇక్కడ? యేసయ్యను మన కోసం పాపముగా చేసెను. పాపముగా ఎవరు చేశారు? తండ్రి చేశాడు. పాపముగా ఎవరు చేశాడు? తండ్రి చేశాడు. అందుకనే మనం శుక్రవారంలో మన ఆరాధన కూటం అయిన తర్వాత పరలోక ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మన పరమ తండ్రిగా ప్రేమయు అంటాం, యేసుక్రీస్తు వారికి కృపయు అంటాము, పరమ తండ్రి యొక్క ప్రేమయు అంటాం. ఎందుకంటే దేవుడు 6 రోజులు రోజు రోజుకి సృష్టిలో ఇదే అని చేసిన తర్వాత ఆ రోజు చివరిలో వచనం చెప్తాయి, దేవుడు ఆ రోజు ఏం జరిగిందో ఏం చేశాడో దాని గురించి సంతోషపడ్డాడంట. చూసారా? అంటే చాలా ఎంజాయ్ చేస్తూ దేవుడు సృష్టించేశాడు, అంటే ప్రేమించాడు. ఇప్పుడు మీరు దేనిపైన సంతోషపడతారు? మీరు దేంట్లో ప్రేమిస్తున్నారో, దేన్ని లేకపోతే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో దాన్ని, లేకపోతే వాళ్ళని చూడగానే మనకి సంతోషం పుట్టుకొస్తుంది, ఎక్కడ లేనిది. అంతవరకు ఏడుస్తుంటాం, లేదు బాధలు ఉంటాం, మరి అలా వస్తుంది అనమాట. దేవుడు తన సృష్టిని అలా చూశాడు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఆ సృష్టి కోసం ఏం చేశాడు? తనమే దిగి వచ్చాడు. తన సొంత కుమార్ని మాట్లాడుతున్నావు ఎవరు? తనమే దిగి వచ్చాడు, తనమే బలియాగం అయ్యాడు, యాహుతి అయ్యాడు. మొత్తాన్ని ఆయన పైన వేసుకున్నాడు. ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి బాగా వినండి, ఈ సృష్టి మొత్తం పాపమును అన్నిటినీ ఆయన పైన వేసుకున్నాడు కాబట్టే ఆయన నీతి మనకు లభించింది. కరెక్టేనా? కరెక్టా కాదా? ఇప్పుడు చూడండి, మన దగ్గర పాపం ఉంది, మన దగ్గర పాపం మాత్రమే ఉంది. యేసయ్య దగ్గర ఏం మాత్రం ఉంది? నీతి మాత్రమే ఉంది. ఇప్పుడు యేసయ్య మన పాపమును అన్నిటిని ఆయన తీసుకుని, ఇప్పుడు ఏది మారింది? దైవిక మార్పిడి ఇక్కడ జరిగింది. ఏం మారింది? నీతి. ఆయన నీతి మనకు వచ్చింది, మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మన పాపములు ఆయన పైన మోపబడలేదు అనేటప్పుడు, ఆయన తీసుకోలేదనేటప్పుడు ఆయన నీతి మనకు రావడానికి అవకాశం ఉందా? ఎలా వచ్చిందని వెళ్ళని తెలుసుకుందాం, సరేనా? మన పాపములు ఆయన తీసుకుని ఆయన పైన మోపబడింది కాబట్టి తండ్రి మన పాపముల నిమిత్తం యేసయ్యను శిక్షించాడు. అర్థమైందా? ఈ పని జరిగింది కాబట్టి యేసయ్య దగ్గర ఉన్న నీతి మనకు వచ్చింది. అదే ఈ వచనం చెప్పే. పోను చదువుతో ఎలా వచ్చింది అనేది పోను మనం చదువుతాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకి ఒక 5-6 విషయములు తెలుసుకుందాం. మన వచనం వెంబడి వచనం వెళ్ళ ముందు ఒక 5-6 విషయములు, ఇంతవరకు మాట్లాడిన దీంట్లో ఒక 5-6 విషయములు మనం తెలుసుకుందాం. ముందుగా యెషయా 53 అనేది ఇది ప్రవచనం. యెషయా 53 అనేది ప్రవచనం. దేని గురించిన ప్రవచనం? మొదటి సెషన్లో మాట్లాడుకున్నాం. యేసయ్య మరణం, యేసయ్య సమాధి, యేసయ్య పునరుద్ధానం, యేసయ్య ఆరోహణం. ఇది యేసయ్య 53లో చాలా తేటగా చెప్పబడింది. ఈ 4 విషయములు చాలా తేటగా. రెండవది, యెషయా 53 వచ్చేసి 2 సార్లు నెరవేర్పుకు వచ్చిన ఒక ప్రవచనం. ముందే మాట్లాడుకున్నాం, 2 సార్లు నెరవేర్పుకు వచ్చిన ఒక ప్రవచనం. అంటే మొదటిసారి యేసయ్య మొదటి రాకడలో యేసయ్య ఇక్కడ ఉండేటప్పుడు
నెరవేర్పు వచ్చింది. ఏం నెరవేర్పు వచ్చింది? జరిగిందా లేదా ఆయన మరణం? సమాధి చేయబడ్డాడు. ఆరోహణం, పునరుద్ధానం జరిగింది. ఆరోహణం జరిగింది. మొదటిసారి నెరవేర్పు వచ్చింది. రెండోసారి ఎప్పుడు నెరవేర్పు వస్తుందంటే ఇవన్నీ 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపు ముందు, జస్ట్ ముందు యేసయ్య దిగుతాడు కదా, దిగేటప్పుడు ఇవన్నీ మరొకసారి ఇశ్రాయేల్ జనాంగం ఒప్పుకోలు అంటే కన్ఫెషన్. ఏమని ఒప్పుకుంటారు? ఎస్, ఈయననే అంటే వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు వాళ్ళే చంపింటే ఎలా ఏడుస్తారు, అలా ఏడుస్తారు వాళ్ళు. ఆ రోజు చూసి ఈయనే కదా ఆ రోజు వచ్చాడు, ఈయనే కదా మన మధ్యలో ఉన్నాడు, అందరికీ తెలుసు. అందరి కళ్ళు ఇప్పబడతాయి. ఇశ్రాయేల్ జనాంగం కళ్ళు అందరి ఇప్పబడి ఈయనే కదా వచ్చాడు, ఈయనే కదా మనం చంపాం, ఈయనే కదా సమాధి చేశాం, ఈయనే కదా పునరుద్ధారయ్యాడు, ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. రెండోసారి నెరవేర్పు వస్తుంది. వీళ్ళు రియలైజ్ అవుతారు. సో ఇది డబుల్ ఫుల్ఫిల్మెంట్ ప్రొఫెసీ. 2 సార్లు నెరవేర్పు వచ్చిన ఒక ప్రవచనం. ఇప్పుడు యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు ఇది ఈ యెషయా 53 అనేది ఏంటంటే వీళ్ళు ఒప్పుకుని చేసిన కన్ఫెషన్. ఏది? యేసయ్యను చూసి ఈ అధ్యాయం మొత్తానికి యెషయా 53, 52 నుంచి 52 చివరి 3 వచనం నుంచి. ఎందుకు యెషయా 53 అంటే దానికి అర్థం ఏంటి? 52లో చివరి 3 వచనములు కలిపే యెషయా 53. ఓకే, ఇది వీళ్ళు ఇశ్రాయేల్ దేశముగా ఆయనను చూసి ఒప్పుకుంటారు, వచ్చిపోయిన యేసయ్యనే రక్షకుడు అనేది. తర్వాత యెషయా 53 అనేది ఇశ్రాయేల్ జనాంగం ఏమి రియలైజ్ అవుతారంటే మనం తిరస్కరించిన అదే యేసువే ఇప్పుడు రక్షకుడిగా వస్తున్నాడు అనేది కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? ఇది డబుల్ ఫుల్ఫిల్మెంట్ ప్రొఫెసీ. ఇది రెండవది. మూడవది వచ్చేసి రక్షకుని మెస్సయ్యను యెషయా ఎలా చెప్పింటాడంటే దేవుని యొక్క బాహువు అని చెప్పింటాడు. బాహువు అంటే తెలుసా ఏంటి? బాహువు అంటే ఏంటి? ఇంగ్లీష్లో చూస్తే ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, ది ఆర్మ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఆర్మ్ అంటే ఏంటి? చెయ్యి కదా. ఓకే, చెయ్యి ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఇక్కడ ఉన్నారు కదా, ఈ దేశంలో అన్నిటి కూడా ముందు రోజుల్లో అంటే ఇస్రాయేల్ ఇప్పుడున్న మన దేశం ఇవన్నీ కలిపి ఈ చెయ్యిని వచ్చేసి ఇలా ఎందుకు పెడతారు? ఇలా పెడతారు కదా, ఇలా చూపిస్తారు కదా. ఎందుకు పెడతారు? బలముకు, శక్తికి, అధికారంకు పెడతారు. ముందు ఈ ఏరియాలనే అది ఇంట్రొడ్యూస్ అయిందనమాట. ఇక్కడ యెషయా మెస్సయ్యను రక్షకుణ్ణి ఏం చెప్తున్నారు? ద ఆర్మ్ ఆఫ్ గాడ్ అంటున్నారు. అంటే దేవుని యొక్క బలం, దేవుని యొక్క స్ట్రెంగ్త్, దేవుని యొక్క అధికారం, రక్షకుడు అంటున్నారు. యెషయా ఇక్కడ ద ఆర్మ్ ఆఫ్ గాడ్ అని చెప్పేటప్పుడు ది ఆర్మ్ అనే ఈ బాహువు అని చెప్తున్నాడు కదా, దీన్ని ఓ వస్తువు కింద మాట్లాడాల, మనిషి కింద మాట్లాడాడు, వ్యక్తి కింద మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరు? యేసయ్య. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే యెషయా 40:10 చదవండి. యెషయా 40:10 త్వరగా. యెషయా 40:10 ఇదిగో చదివండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, తన బాహువే తన పక్షముల ఏలుచుండగా. ప్రభువగు యెహోవా. చాలు. అంటే యెహోవా దేవుని పక్షముగా ఏలుతున్నది ఎవరు? తన బాహువు. ఎవరిది? యేసయ్య. ఇంకో వచనం చూడండి, యెషయా 51:5. యెషయా 51:5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు చూసారా? నేను ఇవ్వబోయే రక్షణ తర్వాత దాని ముందు ఏం చదివాం? నీతి.
నీతి ఆన్ ద వే అంటున్నారు ఆయన, త్వరగా రాబోతుంది. రక్షణ ఆన్ ద వే అంటున్నాడు యెషయా రాసేటప్పుడు కదా. సాల్వేషన్ ఆన్ ద వే అన్నారు, ఎందుకంటే యేసయ్య వస్తాడు కదా. తర్వాత దగ్గర దగ్గర ఒక 700 సంవత్సరాల తర్వాత యేసయ్య వస్తారు కదా. ఆ యేసయ్యను ఇక్కడ ఏం చెప్తున్నారు, తన బాహువు అంటున్నాడు. అన్నారా లేదా దేవుడు? అది ఎందుకు ఎందుకు అంటున్నారంటే యేసయ్యనే రక్షణను తీసుకురాబోయేది. అందుకని దేవుడు యేసయ్యని ఏం చెప్తున్నారు, నా జీసస్ ఇస్ మై హోలీ ఆర్మ్ అంటున్నారు, నా బాహువు, నా పునీతమైన బాహువు అంటున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ యెషయా కావాలనే దేవుని బాహువు ఓ వస్తు కింద చెప్పలేదు, వ్యక్తి కింద చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు? యేసయ్య. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మూడవది. నాలుగవది, ఏదైతే యెషయా యేసయ్యను మెస్సయ్యను రక్షకుని చెప్పేటప్పుడు దేవుని యొక్క బాహువు అని చెప్పాడో, అలాగే దేవుడు ఒక బాహువుని చెప్పిన ఈ కాన్సెప్ట్ మాత్రం కాదు, దేవుని సేవకుడు అనే కాన్సెప్ట్ను కూడా ఈ అధ్యాయంలో తీసుకొచ్చాడు. అర్థమైందా? దేవుని సేవకుడు అనే కాన్సెప్ట్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు, అంటే ఈ పుస్తకంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు చూస్తే యెషయా 42:1 ప్రకారం దేవుని ఉద్దేశం ఏమైందో తెలుసా? యెషయా ద్వారా మొత్తం సృష్టిలో అందరికీ రక్షణ రావాలి. యేసయ్య ద్వారా మొత్తం మానవులకు మంచిది జరగాలి అనేది దేవుని ఉద్దేశం. తర్వాత 49వ అధ్యాయంలో 1-13 వచనములలో అక్కడ దేవుని సేవకుడు ఆ రక్షణను తీసుకొచ్చేది చాలా కష్టం అని ప్రస్తావన ఉంటుంది. దేవుని సేవకుడు అంత తేలిక తీసుకురాలేడు, బట్ చాలా కష్టపడి తీసుకురావాలి అని చెప్పేసి అక్కడ ఉంటుంది. మొదటి 5 వచనములు తేటగా చెప్తాయి. ఏ అధ్యాయంలో? యెషయా 49 మొదటి 5 వచనములలో చాలా తేటగా ఉంటుంది. ఏముంటాయి తెలుసా? ఇశ్రాయేల్ జనాంగం మెస్సయ్యను తిరస్కరించారు అని చెప్పేసి తేటగా ఉంటుంది. తర్వాత ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి యేసయ్యను తిరస్కరిస్తారు అనే ప్రవచనం కొత్తదేం కాదు, అది పెద్ద షాక్ ఏం కాదు. అది జరుగుతానికి ముందే చెప్పేశాడు. యెషయా చెప్పేశాడు కదా, యెషయా ముందే చెప్పేశాడు. ఇప్పుడు ఎప్పుడు జరిగిందో, ఆ తర్వాత యేసయ్య వచ్చిన తర్వాత వీళ్ళు తిరస్కరించారు కదా, అది ఎప్పుడు జరిగిందో అది మనకి కొత్త కాదు, ముందే ప్రవచనం చెప్పబడింది. అలాగే పౌలు భక్తుడు వచ్చేసి అన్యులకు వెళ్ళి స్వార్థ చెప్తాడు. ఎందుకు వెళ్ళాడు? అప్పుడు పౌలు భక్తుడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు స్వార్థ చెప్పి ఆ స్వార్థ వాళ్ళు వినలేదు, అందుకని దేవుడు ప్లాన్ మార్చుకుని అన్యులకు పంపించాడా? లేదు, ముందే ప్లాన్ అది. ఇశ్రాయేల్ 700 సంవత్సరం ముందే యెషయా రాశాడు కదా, ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను ఒప్పుకోరని. అదే జరిగింది. అందుకని ఏది కూడా షాక్ లేదు. తర్వాత 51వ అధ్యాయంలో యెషయా 50 ఉంది కదా, 50, ఆ అధ్యాయంలో భౌతికంగా యేసయ్య కష్టపడతాడు, యేసయ్యను అవమానపరుస్తారు అని కూడా రాయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి అక్కడ 50వ అధ్యాయంలో ఏ కారణం చేత భౌతికంగా యేసయ్యను వాళ్ళు అవమానపరుస్తారన్న కారణం రాయబడలేదు. మరి యెషయా 53లో అది రాయబడింది. ఎంత గొప్ప అధ్యాయం చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 4వది. 5వ కారణం, 5వది ఏంటి అంటే మనం మాట్లాడేది, దేవుడు ఇశ్రాయేల్ జనాంగముకు వాగ్దానం ఇచ్చింటాడు. ఏమని? మిమ్మల్ని ఏ ఖర్చు లేకుండా నేను విమోచనం ఇస్తాను, విడుదల చేస్తాను అని చెప్పేసి. యెషయా 52:3 వచనం చదవండి. యెషయా 52:3 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, మీరు ఊరకయే
మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. ఏమంటున్నారు దేవుడు? మీరు ఊరకయే అమ్మబడి తిరిగి కదా అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హలో ఆన్లైన్. దేవుడు ఇశ్రాయేల్ జనాంగం చూసి ఇలా అంటున్నాడు ఏమని? మీరు ఊరకయే అమ్మబడ్డారు కదా అంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని సార్. హలో, మీరు అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి చదవమా తెలుగు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. ఇక్కడ మీరు ఊరకయే అమ్మితిరి కదా అని చెప్పలా. మీరు ఊరకయే అమ్మితిరి అని చెప్పలా, అమ్మబడితిరి కదా అంటున్నాడు దేవుడు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే యూ హ్యావ్ సోల్డ్ యువర్ సెల్స్ ఫర్ నథింగ్. మీరు మిమ్మల్ని అమ్ముకున్నారు. దేనికి? ఏం తీసుకోవాలా, మీరు మిమ్మల్ని అమ్ముకున్నారు. అంటే దీని ఫ్రీగా దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అబద్ధం చెప్పారనుకోండి, మిమ్మల్ని మీరు సాతానుగా అమ్మేశారు. మీరు దొంగ చేశారనుకోండి, మీరు హత్య చేశారనుకోండి, మీరు మిమ్మల్ని మీ పక్కనంటి వాళ్ళకి చెడు చేశారనుకోండి, మీరు మిమ్మల్ని దేవుని చెప్పిన ఆజ్ఞలు ఏది మీరు పాటించలేదనుకోండి, మీరు మిమ్మల్ని సాతానుగా అమ్మేశారు. అది మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. ఇంకా రూకలియ్యకయే రూకలు ఇయ్యకయే అంటే డబ్బు ఇవ్వకుండానే రూకలు ఇవ్వకయే మీరు విమోచింపబడెదరు. మీరు విమోచింపబడుదురు. దేవుడు చెప్పాడు ఏమని? మీరు ఊరకయే అమ్మబడితిరి, మీరే మిమ్మల్ని అమ్ముకున్నారు సాతానుకు. మీరు అలా వెళ్ళిన దారిలో అదే దారిలో నేనేం చేస్తాను, మరి మీ దగ్గర క్రయధనం ఏమి తీసుకోకుండా నేనేం చేస్తాను, మళ్ళా మిమ్మల్ని రిలీజ్ చేస్తాను. మరి ఏ ఖర్చు లేదా అక్కడ? ఏ ఖర్చు లేదా? దేవుడు పట్టుకున్నాడు ఆ ఖర్చు భయంకరమైన ఖర్చు, మామూలు ఖర్చు కాదు. మరి ఆ ఖర్చు ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నారు. ఆ ఖర్చు ఏంటి? యేసయ్య మరణం, సమాధి చేయబడ్డం, పునరుద్ధానం, ఆరోహణం. అదండి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మరణం, యేసయ్య రక్తం చిందాల్సిన అవసరం వచ్చిందంటే రక్తంలో జీవం ఉంది. రక్తంలో ఏముంది? రక్తంలోనే జీవం ఉంది. లేవియాకాండం 17-11 చదవండి. లేవియాకాండం 17వ అధ్యాయంలో 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. చాలు. చాలా పెద్ద నిజం దాగింది ఈ వచనంలో. పాత నిబంధన గ్రంథం అయినా కానీ లేవియాకాండం 17వ అధ్యాయంలో 11వ వచనంలో చాలా 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 అంటే ముందే మనం మాట్లాడుకున్నాం. తండ్రి చిన్న పెద్ద పాపం తేడా లేకుండా చిన్న పాపం చేసినా దాని అయిన శిక్ష విధిస్తాడు, పెద్ద పాపం చేసినా దాని అయిన శిక్ష విధిస్తాడు. తండ్రి పాపం సంబంధించి రాజీ పడడు. మనం తెలుసుకున్నామా లేదా? ఎలా తెలుసుకున్నాం? తన సొంత కుమారుడే పాపి అయ్యేటప్పుడు తండ్రి ఒప్పుకున్నాడా? లేదు, మరణశిక్ష విధించాడు. ఓకే, ఇప్పుడు ఎందుకు దీని ఇలా ఈ మెథడ్ను ఎలా తీసుకొచ్చాడు దేవుడు అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ జనాంగంకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఆ ధర్మశాస్త్రంలో నువ్వు చేసే ప్రతి అతిక్రమముకు ప్రతి పాపముకు ఇది పరిహారం అని చెప్పాడా లేదా? చెప్పాడు. నువ్వు ఈ తప్పు చేస్తుంటే ఈ జంతువుని తీసుకురా, పక్షిని తీసుకురా, పిండిని తీసుకురా, అది చేసుకురా, ఈ నూనె తీసుకురా, ఇవన్నీ చెప్పాడు దేవుడు. ఓకే,
ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద తప్పు చేశాడు అనుకోండి. ఇప్పుడు దానికైన ఓ జంతువును, మృగమును తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రాసెస్‌లో చూడండి ఏం జరుగుతుంది? ప్రధాన యాజకుడు బయటి ఆవరణంలో, బయటలో ఆవరణం ఉంటది. అక్కడ హతం జరుగుతాయి. నరుగుతారు. నరిగిన తర్వాత ప్రధాన యాజకుడు ఆ నరిగిన తర్వాత వచ్చే రక్తమును పట్టుకుంటాడు. ఆ రక్తం ఏంటి చెప్పండి? ఆ రక్తమే ప్రాణం కదా! ఆ జంతువు వచ్చేసి ప్రాణం విడిచింది అంటే రక్తం పోయింది. ఆ రక్తమును పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ రక్తం ఎలా ఉంటది? దాంట్లో ప్రాణం ఉంది. కాసేపు అయితే అయిపోయింది అంతే. ఎండిపోతాయి. మరి గడ్డలు గట్టిపోతాయి. మరి దాన్ని ఫ్రెష్‌గా తీసుకెళ్ళి లోపల పరిశుద్ధ స్థలం ఉంటది కదా! పరిశుద్ధ స్థలము లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటది. అతి పరిశుద్ధ స్థలములో బలిపీఠం ఉంటది కదా! ఈ రక్తమును అప్పుడే పట్టిన రక్తమును ప్రధాన యాజకుడు తీసుకెళ్ళి, ఆయన ఒక్కడే లోపల వెళ్ళగలడు. అతి పరిశుద్ధ స్థలముకు తీసుకెళ్ళి బలిపీఠం పైన చల్లుతాడు. బలిపీఠం పైన చల్లుతాడు. అక్కడ చల్లేది రక్తమా, ప్రాణమా? ప్రాణం తీసాడు దేవుడు. ఆ ప్రాణంను చూసిన తర్వాతనే తప్పు చేసిన వాళ్ళకి సంబంధించిన ఆ మృగం ఆ జంతువు యొక్క ప్రాణమును తన బలిపీఠంలో చూసిన తర్వాతనే ఆ పాపముకు పరిహారం జరిగింది. అక్కడ తండ్రి తృప్తి పడుతున్నాడు. ఇక్కడ ఆ పాపముకు పరిహారం జరిగింది అని చెప్పేసి తండ్రి ఇక్కడ తృప్తి పడుతున్నాడు. అంతవరకు వదలడు. తండ్రి పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతివంతుడు. అంతవరకు వదలడు. మరి ఇంతమంది సృష్టి మొత్తానికి ఉన్న పాపములన్నీ యేసయ్య పైన మోపెట్టప్పుడు యేసయ్య ప్రాణం విడవలసిందే కదా! ఓకే. ఇప్పుడు యేసయ్య ప్రాణం మరణించాడు. యేసయ్య ప్రాణం విడవబడింది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యేసయ్య ప్రాణం పోయింది. ఇప్పుడు యేసయ్య ప్రాణం రక్తం కారింది, పోయింది. ఓకే. ఇప్పుడు బయటి ఆవరణంలో ఈ జంతువుని తీసుకొచ్చి నరిగేశారు. రక్తం ఒక పాత్రలో పట్టబడింది. జంతువు మరణించింది. అర్థమైందా? జంతువు మరణించింది, రక్తం పోయింది. యేసయ్య శిలువలో మరణించాడు, రక్తం పోయింది. మరి ఆ ప్రధాన యాజకుడు దాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలమును దాటి అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళి బలిపీఠంలో ఏం చేయాలి? ఆ రక్తమును రక్త ప్రోక్షణం జరగాలి కదా! అది పాత నిబంధనల జంతువుల మెటల జరిగింది. మరి యేసయ్య మెటల జరగలేదే. జరిగిందా? జరిగిందా? జరిగిందా, జరగలేదా? జరిగింది. ఎందుకంటే పాపముకు వెల చెల్లించాలి. దేనికి? పాపముకు వెల చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? తండ్రికే చెల్లించాలి. ఎందుకంటే తండ్రే సహించాడు. ఇప్పుడు యేసయ్య మరణమయ్యాడు, రక్తం కారింది. మరి యేసయ్య ఆ ప్రాణం ఎక్కడ వెళ్ళింది? ఆలోచన చేశారా? యేసయ్య ఆత్మ ఆ ప్రాణం ఎక్కడ వెళ్ళింది? పరలోకము వెళ్ళా. ఎందుకు పాతాళము వెళ్ళింది? ఎందుకు పాతాళం వెళ్ళింది? యేసయ్య ఇలాంటి ఒక శిక్షను తీసుకున్నాడు అనేది తండ్రి ఎక్కడ తృప్తి పడాలి. తండ్రి చూడాలి. ఆ ప్రాణం పోయేది తండ్రి చూడాలి. యేసయ్య శరీరధారిగా వచ్చి మరణించాడు. ఆ ప్రాణం పోవాలి, బలిపీఠముకు రావాలి. అది యేసయ్య ఎక్కడ వెళ్ళాడు? ఆ వెల చెల్లించడానికి. ఇప్పుడు జంతువుల రక్తం వచ్చేసి అతి పరిశుద్ధ స్థలం నుండి బలిపీఠము వెళ్ళింది, అక్కడ వెల చెల్లించబడింది. అలాగే యేసయ్య తన ప్రాణంతో ఎక్కడ వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. 3 రోజులు కూర్చున్నాడు, వెల చెల్లిస్తున్నాడు. 3 రోజులు శిక్ష అనుభవిస్తున్నాడు. అర్థమైందా? అప్పుడు తండ్రి చూస్తున్నాడు. ఏది? పాతాళం చూస్తున్నాడు. తాత్కాలికం ఉండే నరకంను చూస్తున్నాడు. అక్కడ యేసయ్య కూర్చున్నాడు. యేసయ్య కూర్చుంటే చూస్తున్నాడు.
లేవియాకాండం 18:5 ప్రకారం తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, ఆ శిక్షను వాళ్ళు తీసుకోవాలి. ఈ వ్యక్తి యేసుని ఈ వ్యక్తి ఏం తప్పు చేశాడు, అక్కడ పాతాళంలో తక్కాలి ఉండి నరకంలో వెళ్ళి కూర్చున్నాడని చూస్తే తండ్రికి ఏ తప్పు కనిపించలా. అప్పుడు లేవియాకాండం 18:5 ప్రకారం ధర్మశాస్త్రం ఇచ్చింది తండ్రే కదా. అప్పుడు తండ్రి చూస్తున్నాడు. లేవియాకాండం 18:5 ప్రకారం తప్పు లేని వాడు అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. యేసయ్య పాపములు తీసుకున్నాడు, మరణించాడు, అన్నీ అయిపోయింది. మరి అక్కడ తండ్రి బలిపీడంలో తన బలిపీడంలో ఏం చూస్తున్నాడు? యేసయ్య ప్రాణము తప్పు చేయలా. ఓకే, నిజముగా పాత నిబంధన గ్రంథంలో ఒక మృగమును అలా వధించి రక్తమును తీసుకొచ్చి బలిపీడంలో చల్లేటప్పుడు తండ్రి తృప్తి పడుతున్నాడు. ఎందుకు? ఆ వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తికి పరిహారంగా ఈ జంతువుని తీసుకొచ్చాడు, దీని ప్రాణం పరిహారంగా చేశాడు కాబట్టి ఈ ప్రాణం ఇక్కడ వచ్చింది కరెక్ట్ అని తృప్తి పడుతున్నాడు. మరి ఇక్కడ యేసయ్య ఏ తప్పు చేయలా. మరి సృష్టి పాపం మొత్తాన్ని ఆయన పైన వేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? దండన తీసుకున్నాడు, శిక్ష అనుభవించాడు. ప్రాణం పోతుంది. ఇప్పుడు ఎక్కడ 3 రోజులు అక్కడ కూర్చున్నాడు, ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటప్పుడు తండ్రి చూసి తృప్తి పడాలి. మరి తండ్రి ఏం చేశాడు? తృప్తి పడలేకపోయాడు. ఎందుకు తృప్తి పడలేకపోయాడు? తప్పు చేసిన వాళ్ళకి పరిహారంగా అక్కడ జంతువు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి పరిహారంగా యేసయ్య. మరి ఈ యేసు ఏం తప్పు చేశాడు అని చూస్తే ఆ ప్రాణంలో ఏ తప్పు లేదు. మరి శరీరం శిక్ష అనుభవించింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు లేపాడని? తండ్రి ఇక్కడ పెట్టలేకపోతున్నాడు. పెట్టాలంటే నరకంలో పెట్టాలంటే యేసయ్యను ఏం చేయాలి? తండ్రి ఇచ్చిన శిక్షకు, ఆ దండనకు తండ్రి తృప్తి పడాలి. ఎస్, ఈ తప్పులకు ఈయన చేసింది కరెక్టే అని తృప్తి పడితే యేసు అక్కడే ఉండిపోతాడు. మరి యేసు విషయంలో తండ్రి తృప్తి పడలేకపోతున్నాడు. ఎందుకని? తప్పే లేదు అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యేసయ్య అక్కడ ఉండకూడదు, తప్పు చేయకుండా సృష్టి మొత్తం పాపములు అన్నిటిని ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి ఆయన ఉండాల్సిన స్థలం అది కాదు, తీ అని చెప్పేసి 3వ రోజు పునరుద్ధరణ అయ్యి లేపాడు దేవుడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమే. అంటే యేసయ్య 3వ రోజు పునరుద్ధరణ అయింది లీగల్, చట్టబద్ధమైంది. దేవుడిచ్చిన చట్ట ప్రకారం చట్టబద్ధంగా దేవుడే లేపాడు. అదండి జరిగింది. మీకు అర్థమైందా? పాత నిబంధన కింద కొత్త నిబంధనలో యేసయ్య చేసింది అని అర్థమైందా? అది వచ్చిన విషయం. అది ఇప్పుడు తండ్రి తృప్తి పడ్డాడు. దేంట్లో తృప్తి పడ్డాడు? ఈ యేసుకు శిక్ష విధించబడిండకూడదు. మరి విధించబడింది. ఎందుకు పడిందంటే దానికి ఒక కారణం ఉంది. సృష్టి మొత్తం పాపమును అతిక్రమం తీసి తన పైన వేసుకున్నాడు. ఉన్న ఆయన జీవితంలో ఆయన నీతినే పాటించాడు. సో ఆయన నీతిని తీసి సృష్టి మొత్తానికి ఇచ్చాడు. సృష్టి మొత్తం పాపం నుంచి బయటికి రావడానికి అవకాశం ఇచ్చాడు సిలువలో, ఆయనలో. ఇప్పుడు చదవండి, ఏది 2 కొరింథీ 5:21 బాగా అర్థమవుతుంది. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనము యేసు అందు దేవుని నీతి అగునట్లు. ఎందుకు? మన పాపమును ఆయన తీసుకున్నాడు కాబట్టి, ఆయన నీతి మనకు వచ్చింది కాబట్టి ఆయన యందు దేవుని నీతి అంటే ఏంటి? దేవుడు తృప్తి పడుతున్నాడు. ఎందుకని? మనకి రావాల్సిన శిక్ష, మన పాపం చేసి ఉన్నాము, మన పైన రావాల్సిన శిక్ష ఆయన ఏం చేశాడు? యేసయ్య పైన వేశాడు కాబట్టి యేసయ్య నీతిలో మనని పెట్టాడు. అదండి. ఓకే, ఇప్పుడు ఈరోజు చివరి దానికి వస్తున్నాం. యెషయా 53 స్ట్రక్చర్ అంటే దేని తర్వాత ఏంటి అని గురించి మాట్లాడుకుని ముగిస్తాం. యెషయా 53 వచ్చేసి 4 సేవకుడు సంబంధించిన పాటలు కలిగింది. ఏది? 4 పాటలు ఉన్నాయి. యెషయా 53 సేవకునికి సంబంధించిన 4 పాటలు ఉన్నాయి. యెషయా 53 కాదు, ఈ పుస్తకంలో
కరెక్ట్ చెప్పాలంటే ఈ పుస్తకంలో సేవకుని సాంగ్ అంటే యెషయా అనే పుస్తకంలో సర్వెంట్ సాంగ్ అంటారు. సేవకుని సంబంధించిన పాట. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ఇది 4వది. ఏది? యెషయా 53లో ఉండేది 4వది. మరి ఇది మిగతా 3 ఎక్కడుందంటే యెషయా 42 1-9 వచనంలో, యెషయా 49 1-13 వచనంలో, యెషయా 50 4-9 వచనంలో. ఇది మిగతా 3. ఇప్పుడు యెషయా 53లో ఉండేది 4వ పాట. యెషయా 53లో ఉండేది 4వ పాట. ఓకే. ఇప్పుడు ఈ యెషయా 53 ఎలాంటిది? దీని ఎందుకు సేవకుని పాట అని చెప్తారంటే, ఇది వచ్చేసి హెబ్రేయ లాంగ్వేజ్లో, హీబ్రూ లాంగ్వేజ్లో రాయబడింది. అది ఒక పాటలాగా, ఓ పోయం అంటారు కదా, అలా రాయబడింది అనమాట. పోయం, కవిత్వం అంటారు కదా, సో కవి అన్నమాట. అలా రాయబడింది అనమాట. అందుకని దీన్ని సేవకుని పాట అని చెప్తారు. ఇప్పుడు యెషయా 53 ఎలా ఉంటుందంటే 5 స్టాన్సాలు ఉంటుంది. ప్రతి స్టాన్సా 3 వచనంలే ఉంటుంది. ఇది 5 పారాలు ఉంటుంది. ప్రతి స్టాన్సా 3 వచనం ఉంటుంది. ఇప్పుడు యెషయా 53 అనగానే ఎక్కడ మొదలవుతుంది? యెషయా 53వ అధ్యాయం ఎక్కడ మొదలవుతుంది? 52లో చివరి 3 వచనములు. చివరి 3 వచనములు అంటే యెషయా 13, 14, 15. ఈ 3 వచనములు మొదటి స్టాన్సా. 3 వచనములేనా? రెండవ స్టాన్సా యెషయా 53లో మొదటి 3 వచనములు. తర్వాత యెషయా 53 4-6 వచనములు మూడవది స్టాన్సా. 4వ స్టాన్సా ఎక్కడ ఉంది? యెషయా 53 7-9 వచనములు. మరి 5వ స్టాన్సా ఎక్కడ ఉంది? 10-12 వచనములు. దీంట్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అని చూస్తే, ఇక్కడ యెషయా ఫస్ట్ స్టాన్సా ఉంది కదా, ఫస్ట్ స్టాన్సా ఎక్కడ ఉంది? 52 చివరి 3 వచనములు. దాంట్లో సేవకుని గురించి, అంటే యేసయ్యని గురించి, సేవకుని గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది. అర్థమైందా? ఈ ఇంట్రొడక్షన్ ప్రతి స్టాన్సాలో మొదటి లైన్ ఉంది కదా, ఆ మొదటి లైన్లోనే దాని థీమ్ ఉంటుంది. అంటే ఈ 3 లైన్లు ఏం చెప్పందుకు వస్తుంది అనేది మొదటి లైన్లో దేవుడు పెట్టి ఉంటాడు. ఎంత అద్భుతంగా రాశాడు చూసారా? ఎప్పుడో రాయబడింది, దేవుడు రాశాడు కాబట్టి 5 స్టాన్సాలు చెప్పామా? 5 స్టాన్సాల్లో కూడా మొదటి లైన్, ప్రతి స్టాన్సాలో మొదటి లైన్లో 3 లైన్లు ఏం చెప్పబోతుందనే థీమ్ దాంట్లోనే పెట్టేశాడు దేవుడు. అంత పక్కాగా రాశాడు. సో మొదటి స్టాన్సాలో యెషయా 52 13-15లో దేవుని సేవకుని యేసయ్యను ఇంట్రొడ్యూస్ చేస్తారు. మరి మిగతా 3 దాని తర్వాత వచ్చే 3 స్టాన్సాలు ఉన్నాయి కదా, ఐషియా 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇశ్రాయేల్ జనాంగం యేసయ్య రారాజుగా దిగి వచ్చేటప్పుడు, మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించు అని మోకరించి వాళ్ళు ఒప్పుకునే కన్ఫెషన్ ఉంటుంది. ఇది 3 స్టాన్సాలు. 5వ స్టాన్సా, చివరి స్టాన్సాలో ఏముంటుందంటే 3 వచనములు. ఏది? యెషయా 53 10-12 ఈ 3 వచనములలో యేసయ్య దైవత్వం గురించి ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఆ 3 వచనం చదివించి ఉంటే ఆశ్చర్యపడతారు. పెద్ద పెద్ద వచనములు చాలా బాగా రాసి ఉంటారు అన్నమాట. దేవుని యొక్క యేసు యొక్క దైవత్వం, ఆయన డివినిటీ గురించి మాట్లాడి ఉంటారు. ఇది స్ట్రక్చర్ అన్నమాట. యెషయా 53 స్ట్రక్చర్ మనం మాట్లాడుకున్నాం. దేవునికే మహిమ కలుగును గాక.